ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ బహుళ దశమి ఆదివారము, కృత్తికా నక్షత్రము. ఆదివారము ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడికి ప్రీతికరమైన రోజు. ఈరోజు సూర్య భగవానుని ఆదిత్య హృదయంతో స్తోత్రం చేస్తే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి ఆదిత్య హృదయంలోని ఒక శ్లోకాన్ని ఇప్పుడు పారాయణం చేద్దాం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటూ కీర్తిస్తే ఆ ఆదిత్య భగవానుడి యొక్క అనుగ్రహం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ఇవాళ ఆదివారము, ఆషాఢ మాసంలో బహుళ కృత్తికా నక్షత్రము. ఈరోజు ఆడి కృత్తిక అంటారు. ఆ యొక్క కుమారస్వామిని కీర్తిస్తే ఈరోజు సకల శుభాలు కలుగుతాయి. గాంగేయం వహని గర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకఘ్నం గురుం అచలమతిం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజం రథసహితం దేవదేవం నమామి అంటూ ఎవరైతే ఆ యొక్క సుబ్రహ్మణ్యుని ఈ శ్లోకంతో కీర్తిస్తారో, వింటారో వారికి సుబ్రహ్మణ్య స్వామి వారి దయ వలన వివాహం కాని వారికి వివాహము, సంతానము లేని వారికి సంతానము కలుగుతాయి. ఇక ఎటువంటి గ్రహపీడలు లేకుండా ఉంటాయి. ప్రతిరోజు ఇలాగే ఈరోజు సౌందర్య లహరిలోని ఒక శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణా స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిదదతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. అమ్మ ఆదిశక్తి జగన్మాత శరత్కాలములోని వెన్నెల వలె శుభ్రమైన చంద్రునితో కూడిన జటాజూట రూప కిరీటంతో హస్తాలలో వరద అభయ ముద్రలను దాల్చి స్ఫటికమాలను పుస్తకమాలను ధరించిన నీకు ప్రణమిల్లుతాను. మధు క్షీర ద్రాక్ష సదృశ్యమైన మధుర వచనాలు పలుకుతూ కవులకు